రైట్, బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. నిందితుడు ఎలా మర్డర్ చేయాలో పూర్తిగా రాసుకున్నారు. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఎలా మర్డర్ చేయాలో రాసుకున్న ప్లాన్ అంతా అది. ఎస్, ఇది ఇప్పుడు దొరికాడు, పక్క ఆధారం దొరికింది, నిందితుడు పట్టుబడ్డాడు. పేపర్ మీద ఏం రాసింది చూద్దాం. వాడు రాసిన బట్టర్ల ఇంగ్లీష్ బహుశా మీకు అర్థం కాకపోవచ్చు, మేము క్లియర్గా దాన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. గో హోమ్ అండ్ టేక్ ఎ గ్యాస్ అండ్ టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ and fire the gas and keep lock on the gas. Next cut with knife. After cutting the lock, take money and lock for home. Next keep gas on its stage and leak the gas and come out of home and lock it. Mission done. Oh my God, enta pakkaga నిందితుడు పేపర్ పై ప్లానింగ్, పేపర్ పై వర్కౌట్ చేశాడు. ప్లాన్ కంప్లీట్గా ఇంత అసలు దారుణం. ఎప్పుడు ఒక 10th క్లాస్ అబ్బాయి ఇంత క్లియర్గా మర్డర్ ఎలా చేయాలో, ఎలా బయటపడాలో, అసలు ఎలా ఎంట్రీ ఇవ్వాలో, ఎలా దొంగతనం చేయాలో ఎప్పుడైనా చూసారా బహుశా మీరు ఇలాంటి మర్డర్? ఎప్పుడైనా చూసారా బహుశా మీరు ఇలాంటి ప్లానింగ్, ఇలాంటి స్కెచ్? ఇంతటి విస్తుగొల్పే అంశాలు మనం ఎప్పుడు ఎక్కడ ఏ మర్డర్ విషయంలో చూడలేదు. అలాంటిది ఇప్పుడు సహస్ర మర్డర్ విషయంలో ఈ అంశాలు బయటపడుతున్నాయి. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ పై చూస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ప్రొఫెషనల్ కిల్లర్లా మారిపోయాడు ఒక 10th క్లాస్ స్టూడెంట్. వాడిని స్టూడెంట్ అనొద్దు, మైనర్ అనొద్దు, వాడు ఒక హంతకుడు. ఎంత పక్కాగా ప్లాన్ చేశాడో ఒక్కసారి అర్థమవుతుంది. అడ్డొస్తే ఏం చేయాలనేది కూడా పక్కా ప్లాన్. ఎగ్జాక్ట్లీ, అడ్డొస్తే ఏం చేయాలనేది కూడా పక్కా ప్లాన్. అది మనకు కనబడుతోంది. ప్లాన్ గీశాడు, ఎగ్జిక్యూట్ చేశాడు, బయటపడ్డాడు. కానీ ఒకరి కంటపడ్డాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో దొంగ దొరికాడు, హంతకుడు దొరికాడు. ఎగ్జాక్ట్లీ, హంతకుడు దొరికాడు. 5 రోజులుగా 5 టీములుగా విడిపోయిన పోలీసులు ఊరికే ఖాళీగా లేరు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు లోతుగా చేసి అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అదే వాడి హ్యాండ్ రైటింగ్తో రాసిన రాత, అదే ఆ హంతకుడి చేతి రాత. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇప్పుడు చేయండి కామెంట్లు. ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి? ఇప్పుడు మొదలుపెట్టిన కామెంట్లు. ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? ఇంత దారుణంగా పేపర్ వర్క్ చేసి మరి చంపిన దుర్మార్గుని ఏమనాలి? వాడు మైనర్ అని కూడా సంబోధించడానికి వీలు లేని పరిస్థితి. ఎందుకంటే అంత దారుణంగా హత్య చేసి అమ్మాయిని అంత కిరాతకంగా హతమార్చిన ఆ దుర్మార్గుని నిజంగా ఎలాంటి శిక్షలు ఇస్తే బాగుంటుందో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతటి దారుణమైన హత్య అది. సహస్ర హత్య కేసులో అనేక కీలక అంశాలు బయటపడ్డాయి. ఒక్కొక్కటిగా బయటపడుతుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఆ లెటర్ చూడండి, ఎంత క్లియర్గా రాసుకున్నాడో. ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎలా మర్డర్ చేయాలి, ఎలా దొంగతనం చేయాలి, ఎవరైనా అడ్డొస్తే లేపేయాలి, ఎలా బయటపడాలి, ఎలా సేఫ్గా బయటికి రావాలి. ఇది పరిస్థితి. ఇదిగో ఇలా ఉంది ఒక్కొక్కడి ఆలోచన ధోరణి. కొంతమంది నేరస్తుల ఆలోచన ధోరణి ఇలా ఉంది. ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఎందుకు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారనేది తెలియాల్సింది. చాలా ప్రొఫెషనల్గా, చాలా పక్కాగా కామెంట్లు చదువుదాం. ఒక్కసారి కామెంట్ దగ్గరికి వెళ్దాం. మౌర్య బోయా ఉరి తీయాలంటున్నాడు. శామ్ లైఫ్ ఇంప్రెజన్మెంట్ అంటున్నారు. అలాగే ఐరా జైనాబ్ ఓవర్ యాక్షన్ తగ్గించి జరిగింది చెప్పు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాం. ఇది ఓవర్ యాక్షన్ కాదు, జరిగిందే చెప్తున్నాం, జరిగిందే చూపిస్తున్నాం. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ. ఇఫ్ యూ వాచింగ్ మిగతా చూస్తే కనుక ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీని ఇస్తుంది ఇది. అందుకే అంత ఎగ్జైట్మెంట్తో ఈ వార్తని 5 రోజులుగా మేము పక్కాగా మా టీం బిగ్ టీవీ టీం కూడా చూసి చెప్తుంది. అందుకే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మిస్టర్ జైనబ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కామెంట్ చూడండి. వాడిని చంపేయండి సార్ అంటూ కలసాని అరుణ కామెంట్ చేస్తున్నారు. విజయ నిర్మల ఉరి తీయాలంటున్నారు. లైఫ్ ఇంప్రెజన్మెంట్ శామ్ అంటున్నారు. హ్యాండ్ రైటింగ్ 10th క్లాస్ వాడిలా లేదు సంజీవ్ కామెంట్ చేస్తున్నారు. అలాగే భాను అరిశెట్టి చంపేయండి అంటున్నారు. ముందు వాడి నాలుక కోయాలి, ఒక కళ్ళు తీసేయాలి, నోట్లో కారం కొట్టాలి, అప్పుడు ఇంకొకడు ఇలా చేయడంటూ సిఎస్ఎం రెడ్డి చాలా ఆవేశం కామెంట్ చేస్తున్నారు. కిషోర్ రెడ్డి తల్లిదండ్రుల తప్పు అంటున్నారు. అలాగే హేమహారిక ఎలా జరిగింది అసలు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఉరి తీయాలంటూ చాలామంది కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రహమత్ షేక్ అందరూ చూస్తుండే అందరి ముందే కాల్చి చంపాలి
బహుశా గల్ఫ్ రాష్ట్రాల తరహాలు చేయమంటున్నారు మీ ఉద్దేశం. బహుశా హ్యాంగ్ హిమ్ యాజ్ అప్ నౌ. నిఖిల్ మెరుగు కామెంట్ చేస్తున్నారు, బిగ్ టీవీస్ హార్డ్ వర్క్. ఫ్రీ ఫైర్ మ్యాక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్. మేము ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఓవర్ యాక్షన్ కానీ ఎలాంటి అరవడాలు కానీ లేవు. మేము ఇంత క్లియర్గా 5 రోజులుగా మా టీం అంతా కూడా, మా రిపోర్టర్ల బృందం అంతా కూడా అక్కడ ఎప్పటికప్పుడు ఆధారాలు మేము కూడా వీలైతే ఏమైనా క్లూస్ దొరికితే పోలీసులకు అందించే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు అంతున్న సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. ఎస్ 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 ఇప్పుడు మీకు ఆ బాలుడి ఫోటో, ఆ హంతకుడి ఫోటో స్క్రీన్ పై చూడబోతున్నారు. ఇది ఓవర్ యాక్షన్ కాదు, నిజంగా ఇది హంతకుడిని చూపించే ప్రయత్నం. ఇదిగో వీడే హంతకుడు, సహస్రం చంపిన హంతకుడు వీడే. ఎస్, సహస్ర హంతకుడు దొరికాడు. ఇదిగో ఈ బాలుడే అనాలా, వీని హంతకుడు అనాలా, టీనేజర్ అనాలా, మైనర్ అనాలా, మీరే డిసైడ్ చేయండి. వీడే సహస్రను చంపిన, బ్రూటల్గా మర్డర్ చేసిన హంతకుడు వీడే. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్ సహస్ర హంతకుడిని చూడండి. సహస్ర హంతకుడిని సంబంధించిన విజువల్ చూస్తున్నాం. కొన్ని నిబంధనల దృష్ట్యా వాడి వయసు సరిపోదు కాబట్టి వాడిని కాస్త బ్లర్ చేసి చూపించాల్సి వస్తుంది. వీడే సహస్ర హంతకుడు. ఎస్, జీవితం మొత్తం ఖైదు చేయాలంటూ కామెంట్లు వేస్తున్నారు. నైస్ బిగ్ టీవీ సూపర్ ఎక్స్ట్రాడినరీ అంటూ కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ని రోజుల పాటు మేము కూడా మా రిపోర్టర్ల బృందం పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగిందో